రాకాసిలోయ ఎపిసోడ్ 6 ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుడైన జయమల్లుతో కలిసి కేశవుడు ఏనుగుల కొలనుకు స్నానానికి వెళ్లాడు. అక్కడ్నించి తిరిగొచ్చేటప్పుడు జయమల్లు కేశవుడితో మాంత్రికుడి రానున్న ప్రమాదాన్ని గురించి చెప్పాడు. ఆ తరువాత బ్రహ్మదండి ఆ పని చెయ్యలేడు. వాణ్ణిప్పుడు ధనపిశాచి, కీర్తిభూతం పట్టి పీడిస్తున్నాయి. అందువల్లే వాడిలో ఇంగిత జ్ఞానం లోపించింది. అలా కాకపోతే వాడు నమ్మి మనిద్దర్నీ ఇలా కలిసికట్టుగా తిరగనిచ్చేవాడే కాదు అన్నాడు జయమల్లు. కొండమీద రాతి పక్కన నిలబడి వాళ్లకేసే చూస్తున్న బ్రహ్మదండి మాంత్రికుడు పెదాలపై చిరునవ్వు కదిలింది. వాడు చెయ్యెత్తి, శిష్య జయమల్లు, కేశవ, వచ్చేటప్పుడు ఇన్ని ఎండు దిరిస పుల్లలు, ఇన్ని వెలగ పుల్లలు సమపాళ్లలో పట్టుకుని కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు. పాపం 1000 సంవత్సరాలకొక్కసారి మాత్రమే ఈ ఉపాసకుల ఊడల బర్రికి ఆకలి వేస్తుంది అని కేక పెట్టాడు. బ్రహ్మదండి మాంత్రికుడు తమ కేసి చూస్తూ చిరునవ్వు నవ్వడం, కాలభైరవుడు ఆకలితో నకనకలాడిపోతున్నాడు అనడం కేశవుడికి భయం కలిగించింది. ఒకవేళ తను జయమల్లు మాట్లాడుకున్న మాటలన్నీ తన మంత్రశక్తి చేత వాడు విన్నాడేమో అనుకున్నాడు కేశవుడు. ఇంకా 4-5 గంటల్లోపల తను మరణించటమో లేక బ్రహ్మదండి మాంత్రికుడు చావటమో తేలిపోతుంది. కేశవుడు ఇలాంటి ఆలోచనల్లోనే జయమల్లుతో పాటు చెట్ల కింద పడి ఉన్న ఎండు పుల్లలను ఏరాడు. అవి బాగా పెద్ద మోపుకు సరిపడ అయిన తర్వాత ఇద్దరూ కలిసి వాటిని నెత్తిన పెట్టుకుని మాంత్రికుడున్న గుహకేసి బయలుదేరారు. ఒక అరగంట గడిచిన తర్వాత వాళ్లు గుహను సమీపించేసరికి లోపల్నుంచి బ్రహ్మదండి మాంత్రికుడు పఠిస్తున్న మంత్రాలు బయటికి వినబడుతున్నాయి. కేశవుడు జయమల్లు ఎండు పుల్లల మోపును గుహ ముందు పడేసి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు చెయ్యకుండా గుహలోపలికి వెళ్లారు. బ్రహ్మదండి మాంత్రికుడు కాలభైరవుడి విగ్రహం ముందు వాచిపట్టు వేసుకుని కూర్చుని పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్య మధ్య చేతిలో ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను విగ్రహం కేసి విసురుతున్నాడు. ఇదేం పూజ చేయటం అన్నట్టు కేశవుడు జయమల్లు కేసి సైగ చేశాడు. అతడు పెదాల మీద వేలు వేసుకుని మాట్లాడుకు అన్నట్టు ఉరుము చూశాడు. కొండమీది గుహలో మాంత్రికుడు కాలభైరవుణ్ణి గులకరాళ్లతో పూజించి ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే అక్కడ బ్రహ్మపురంలో ప్రజలు, రాజుగారు కూడా పొరుగు రాజ్యపు సైన్యాలు తమ మీద ఏ క్షణాన వచ్చి పడతాయో అని గగ్గోలు పడిపోతున్నారు. రాజుగారు, మంత్రి కూడా కొండమీద శత్రు సైన్యాలేవో చేరాయి అని నమ్మారు. ఆ నమ్మకం వల్లనే వాళ్లు కొంత సైన్యాన్ని కొండమీద ఏ ఉందో చూసేందుకు, శత్రు సైన్యం ఉంటే వాళ్లను హతమార్చేందుకు పంపారు. కాని అనుకోని విధంగా సైన్యాలు కొండ ఎక్కే సమయానికి కొండ అంతా కంపించిపోయి పెద్ద పెద్ద రాళ్లు మీద పడ్డంతో సైనికులు చాలా మంది మరణించారు. చావగా మిగిలిన సైనికులు తిరిగి వచ్చి కొండమీద తాము చూసిన దాని గురించి రకరకాలుగా చెప్తున్నారు. రాజుగారి రహస్య మందిరంలో ఆయనతో పాటు మంత్రి, కొత్తగా నియమించబడిన సేనానాయకుడు, రాజగురువు కూడా ఉన్నారు. సేనానాయకుడు, మంత్రి చెప్పింది విన్న తర్వాత రాజు తన గురువుకేసి, గురువర్య, అంతా విన్నారు కదా, సైనికులు చెప్పే దాంట్లో మనం ఏది నమ్మాలి? ఆ కొండ మీద 100ల సంఖ్యలో శత్రు సైనికులున్నారన్నమాట నమ్మాలా, లేక శరీరమంతా నెత్తురు పూసుకుని నిప్పులు చెరిగే కళ్లతో నెత్తిన పెద్ద శిఖతో భయంకరంగా ఉన్న మాంత్రికుడున్నాడన్నమాట నమ్మాలా? నాకేమీ పాలుపోవడం లేదు అన్నాడు. రాజగురువు ఓ క్షణం ఆలోచించి తృప్తిగా తలాడిస్తూ, ఈ 2 మాటలు నిజమే అని మనం ఎందుకు నమ్మకూడదు అని అడిగాడు. మాంత్రికుడికి శత్రు సైనికులకు పొత్తెలా కుదురుతుంది? ఆ మాంత్రికుడు కూడా శత్రురాజుకు సహాయం చేయవచ్చినవాడని మీ అభిప్రాయమా అన్నాడు రాజు అనుమానంగా. ఆ సంగతి మాత్రం నేను నిజమే అని తేల్చి చెప్పలేను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొండ దగ్గరకు వెళ్లిన మన సైనికులందరికీ మతులు పోయాయి. 100ల సంఖ్యలో శత్రు సైనికుల్ని చూసిన వాళ్ల మాట అడ్డుంచి అక్కడున్న మాంత్రికుడే కొండలో భూకంపం పుట్టించాడని కూడా కొందరు నమ్ముతున్నారు. పైగా ఆ వింత జంతువు ఒకటి అంటూ రాజగురువు చిరునవ్వు నవ్వాడు. అలాంటి జంతువు ఉండే అవకాశమే లేదంటారా? నేను మొదట నమ్మలేదు, కాని ఆ మాంత్రికుణ్ణి గురించి విన్న తర్వాత అంటూ మంత్రి నీళ్లు నమలాడు. నేను కొద్దో గొప్పో మంత్రశాస్త్రం చదివినవాణ్ణే అంటూ రాజగురువు చిరుకోపంగా మంత్రికేసి చూశాడు. గురువర్య, అందుకే గదా మిమ్మల్ని ఇక్కడికి రావాల్సిందిగా కోరింది. మీ సహాయం లేకుండా మేము చెయ్యగలిగింది ఏదీ లేదు అన్నాడు రాజుగారు బతిమలాడుతున్నట్టు.
సరే, కేవలం ఊహించిన వాటి సాయంతో మనం ఏ నిర్ణయాలు చేయగలం? తమ అంగరక్షకుడి నాయకత్వాన కొండ దగ్గరకు వెళ్లిన సైనికుల్ని తిరిగి రానివ్వండి అంటూ రాజగురువు లేచి గది బయటకొచ్చాడు. రాజుగారు పంపగా కొండ మీద ఎవరున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వచ్చేందుకు బయలుదేరిన ఆయన అంగరక్షకుడు వెంట ఉన్న 2 సైనికులతో కొండదాపున గల అడవిలోకి చేరారు. అల్లంత దూరాన భూకంపానికి ఎగుడు దిగుడుగా ఒక రాయి మీద ఇంకొక రాయి పడి వింత ఆకారాలు దాల్చి ఉన్న కొండను చూస్తూనే వాడి గుండెలు దడదడగా కొట్టుకున్నాయి. వాడి వెంట ఉన్న సైనికుల భయాన్ని గురించి చెప్పనవసరం లేదు. మీలో ఎవరైనా లోగడ ఈ కొండ ఎక్కారా? దాని మార్గాలు తెలిసినవాడు ఒక్కడుంటే ఎంత బావుండు అన్నాడు రాజుగారి అంగరక్షకుడు. అతడి వెంట ఉన్న సైనికుల్లో ఒకడు పూర్వం ఆ కొండ ఎక్కినవాడే, కాని శత్రు సైనికుల్ని గురించిన కథలు, వింత జంతువు, మాంత్రికుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చి వాడి శరీరం జలధరిస్తుంది. అయ్యా, మనం కొండెక్కి చూసేదేముంటుంది? ఒకవేళ అక్కడ శత్రు సైనికులు గాని మాంత్రికులు గాని ఉంటే మనం ప్రాణాలతో అక్కడి సంగతులు రాజుగారికి చెప్పేందుకు బతికి ఉండం. ఒకవేళ అలాంటి వాళ్ళెవరూ అక్కడ లేకపోతే మనం పని కట్టుకుని ఆ కొండ ఎక్కడం వృధా అన్నాడా సైనికుడు. అంగరక్షకుడికి ఈ మాటలు బాగానే ఉన్నట్టు తోచాయి. తను తిరిగి వెళ్లి రాజుగారితో కొండ మీద ఎవరూ లేరని చెబితే సరిపోతుంది. కాని తన వెంట ఉన్న సైనికుల్ని నమ్మడమెట్లా? రాజుగారి నుంచి మెప్పు పొందేందుకు వాళ్లు తను కొండ ఎక్కలేదని ఆయనతో చెప్పేస్తే తనకు ప్రాణాపాయం తప్పదు. ఓహో, అదేం లాభం లేదు. మనం కొండ ఎక్కి అక్కడెవరున్నారో చూడాల్సిందే. శత్రువుల చేతిలో చచ్చామా వీరస్వర్గం, బతికి బయటపడ్డామా రాజుగారి నుంచి గొప్ప బహుమానాలు పొందవచ్చు. అయినా ఎవడైనా ఒక్కడు దారి చూపేవాడుంటే బావుండు అని మనసులో అనుకుని తల గోక్కుంటూ కొండకేసి చూడసాగాడు. అంగరక్షకుడు, సైనికులు ఏ చెట్టు కిందైతే నిలబడి ఉన్నారో ఆ చెట్టు మీదే కేశవుడి ముసలి తండ్రి కూచొని ఉన్నాడు. అతడు తన కొడుకు వింత జంతువునెక్కి కొండ మీదికి పారిపోయినప్పట్నుంచి అక్కడ జరుగుతున్న సంగతులేవో చాలా వరకు చూశాడు. మాంత్రికుడు గుహలో నుంచి బయటికి రావడం, తన కొడుకు అదే వయసువాడైన మరొకడు కలిసి మాట్లాడుకుంటూ ఉండడం, బ్రహ్మపుర సైనికుల దాడి, కొండలో పుట్టిన భూకంపం సర్వం అతను చూశాడు. తన కొడుకు ఎవడో మాంత్రికుడికి చిక్కుకుపోయాడన్న నమ్మకం ఆ ముసలివాడికి కలిగింది. తను ఒంటరిగా వెళ్లి అతన్ని రక్షించడం ఎలాగా అని అతడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సైనికులు చెట్టు కిందకి వచ్చి ఆ కొండ ఎక్కాలని మాట్లాడుకుంటూ ఉండడం, దారి చూపేవాడుంటే బావుంటుంది అని చెప్పుకోవడం ముసలివాడికి ధైర్యం కలిగించింది. ముసలివాడు పిల్లిలా చెట్టు కొమ్మల్లో నుంచి మెల్లిగా కిందకి దిగి ఆ పక్కనే ఉన్న మరో చెట్టు కిందకి వెళ్లి బెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని నిద్రలో ఏదో కలవరిస్తున్నవాడిలా శబ్దం చేశాడు. ఆ శబ్దం వింటూనే రాజుగారి అంగరక్షకుడికి, సైనికులకు పై ప్రాణాలు పైనే పోయాయి. ముగ్గురు ఒక్కసారి ఎగిరి గంతేసి ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. వాళ్లకు చెట్టు కింద ముసలివాడు కనిపించాడు. వీడే మాంత్రికుడై ఉంటాడు. ఆ పొడవాటి గడ్డం చూసావా? వాడు నిద్రలో ఉన్నట్టున్నాడు. గొంతు కోసేస్తే పీడ విరగడవుతుంది అన్నాడు ఒక సైనికుడు. ఈ మాటలు వింటూనే తనకు అనుకోని ప్రమాదం ఏదో కలగనున్నదని గ్రహించిన ముసలివాడు ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు. ముసలివాడి వాలకం చూసి వాడు మాంత్రికుడై ఉండడని ఊహించిన అంగరక్షకుడు చప్పున వరలో నుంచి కత్తి దూసి అట్టహాసం చేస్తూ అతడి దగ్గరకు వెళ్లి, ఎవర్రా నువ్వు? ఈ కొండ దగ్గర అడవిలో నీకేం పని అని పళ్ళు కొరుకుతూ ప్రశ్నించాడు. ముసలివాడు జవాబు చెప్పబోయేంతలో సైనికుల్లో ఒకడు, నువ్వు మాంత్రికుడువా అని అడిగాడు. రెండోవాడు, నువ్వు శత్రుదేశపు సైనికుడువా అని రెట్టించాడు. అయ్యా, నేను మీరనుకునే వాణ్ణెవ్వర్నీ కాను. ఈ అడవిలో కందమూలాలు, ఆకులు, అలములు తిని బతికే ఒక ముసలివాణ్ణి. నన్ను చూసి మీరు శత్రు సైనికుడు అనుకోవడం వింతగా ఉంది అన్నాడు ఆ ముసలివాడు. అలాగా, నీ ప్రాణానికి అపాయం కలగదని నేను అభయం ఇస్తున్నాను. నేను స్వయాన బ్రహ్మపుర రాజుగారి అంగరక్షకుణ్ణి. ఈ కొండ మీద రాజద్రోహులెవరైనా ఉన్నారేమో, ఉంటే హతమార్చాలని వచ్చాను. నీకు కొండ మీదికి వెళ్లే మార్గాలేవైనా తెలుసా అని అంగరక్షకుడు అడిగాడు. ముసలివాడు తన అరచేతిని వెడల్పుగా చాచి, ఇక్కడున్న గజిబిజి రేఖలు, గుంటలు, సొట్టలు ఎంత బాగా తెలుసో కొండ మీదికి దారులు నాకంత బాగా తెలుసు అన్నాడు. ఆహా, అవసరానికి భలేవాడివి కనపడ్డావు. అయితే ముందుండి కొండ మీదికి దారితీ. ఇవ్వాళ్ళో రేపో కాటికి ప్రయాణం కట్టేవాడ్లా ఉన్నావు గాని, లేకపోతే రాజుగారికి చెప్పి నీకెన్ని బహుమానాలైనా ఇప్పించేవాణ్ణి అన్నాడు అంగరక్షకుడు. ముసలివాడికి అంగరక్షకుడనే మాటలు చెవికి ఏమీ ఎక్కట్లేదు. ఈ బ్రహ్మపుర సైనికుల సహాయంతో తన కొడుకు కేశవుణ్ణి మాంత్రికుడి బారి నుంచి రక్షించుకోవాలన్నదే అతడి ఆరాటం. అతడు కొండకేసి నడవసాగాడు. కొంచెం దూరం అతణ్ణి అనుసరించి పోయిన తర్వాత అంగరక్షకుడికి ముసలివాడి చేతిలో ఉన్న కత్తి కనబడింది.
వాడు ఆశ్చర్యపోతూ, అడవిలో కందమూలాలు తిని బతికే నీకు ఈ కత్తెందుకు అని అడిగాడు. నేను ఒకప్పుడు బ్రహ్మపుర రాజుగారి దగ్గర సైనికుడిగా ఉన్నాను. ఈ రాజుగారు కాదు, ఈయన తండ్రి గారి కాలంలో. అప్పటినుంచి ఈ కత్తి నా వెంటనే ఉంటుంది అన్నాడు ముసలివాడు విసుగ్గా. ఆ మాటలు వింటూనే సైనికులు గుసగుసలాడారు. అంగరక్షకుడు వాళ్లకేసి ఉరుము చూస్తూ, మన ప్రాణాలకొచ్చిన భయమేమీ లేదు. వాణ్ణి నమ్మలేకే ముందు దారి తీయమన్నాను. ఏదైనా మోసం జరిగేలా ఉందో వెనక నుంచి వాడి మెడ నరికేద్దాం అన్నాడు మెల్లిగా. ముసలివాడికి ఈ మాటలు వినిపించినా వినిపించనట్టే నటిస్తూ కొండలు ఎక్కడం ప్రారంభించాడు. ఈ కథ యొక్క తర్వాతి భాగాలు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.